तेलंगाना राज्य के अंतरामंडल के पेद्दापल्ली जिले के सोमनापल्ली गांव में गोदावरी नदी बेसिन में बिना अनुमति के मछली तालाब खोदे जा रहे हैं और अपशिष्ट पदार्थों का उपयोग करके मछली पालन किया जा रहा है। आंध्र प्रदेश के मछली पालन उद्यमी जयामंगला डेविड और सुरेश वे पिछले कुछ वर्षों से मछली का व्यवसाय कर रहे हैं। बताया गया है कि उन्हें जनप्रतिनिधि भी समर्थन दे रहे हैं। हम अपशिष्ट पदार्थों से मछलियां पाल रहे हैं इस विश्वास के साथ कि जब तक हमें उनका समर्थन प्राप्त है तब तक हमें कुछ नहीं हो सकता। मछली तालाब व्यवसाय के मालिकों का कहना है कि उन्हें सामान्य मासिक भत्ता दे रहे हैं। अंतरगा మండలంలోని వివిధ గ్రామాలు ఏవైతే ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆనుకొనున్నటువంటి గ్రామాలు ఆ గ్రామాలను ఆనుకొనున్నటువంటి ప్రాజెక్టును ఆనుకొనున్నటువంటి ల్యాండ్స్లలో భూములలో ఈ చేపల చెరువులు అని చెప్పి ఆంధ్ర నుండి వచ్చినటువంటి కొంతమంది చేపల చెరువు ఏర్పాటు చేసి అందులో చేపలను పెంచే దగ్గర విపరీతమైనటువంటి పొల్యూట్కు సంబంధించినటువంటి చికెన్ సెంటర్లో వేస్టేజ్ ఏదైతే ఉంటుందో చెత్త చెదారం మొత్తం కలుషితమయ్యేటువంటిది కెమికల్స్ కలిపినటువంటి కెమికల్స్ని తీసుకొచ్చి మొత్తం ఆ చేపలను పెంచడం చేయడం దాంతో భూసారం మొత్తం దెబ్బతిని చేసి పరిసరాలన్నీ విపరీతమైన కలుషితం ఏర్పడుతుంది, పొల్యూషన్ ఏర్పడుతుంది. దాన్ని ఎన్నిసార్లు వివరించినా చేసినా కానీ విన్నవించుకున్నా కానీ అధికారులు పెడచెవిన బట్టి వాళ్ళకు వంతు వాడుకుంటూ చేసుకుంటూ వాడిని తీసేయడం లేదు, ఏం లేదు. ప్రజలకు కానీ పశువులకు కానీ పక్షులకు కానీ అంత ఆ కెమికల్ కానీ ఆ వేస్టేజ్తోని చాలా ఇబ్బంది పడుతుర్రు చేస్తుర్రు. ముఖ్యంగా ఈ చెరువులు అయిపోయిన తర్వాత రేపు రైతులకి ఆ యొక్క ప్రదేశంలో పంటలు వెళ్ళాలి చేయాలంటే మాత్రం దాంట్లో ఎలాంటి పంట కాదు కదా, చిన్న మొక్క కూడా మొలిచేటువంటి పరిస్థితి ఉండదు. దాంట్లో రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఆ చెరువులకు ఎవరైతే రైతులు ఇచ్చారో ఆంధ్ర వాళ్ళకి ఆ చెరువులను మొత్తం తీసే అంటే కొంతమంది చెరువులలో అతి తొందరగా గ్రోత్ రావడానికి కోడి వేస్టేజ్ని ఎక్కువ చేస్తున్నారు. వాటిపైన ఎలాంటివి ఎవరైతే వాళ్ళు పెంచుతున్నారో వాళ్ళు ఎవరు పెంచుతున్నారు అనేది మా దృష్టికి ఇంతవరకు రాలేదు. ఒకవేళ మీరు మా దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఏం లేవు, కానీ వాటిని అయినప్పటికీ దాన్ని కర్టైల్ చేయడానికి మా లెవెల్లో మా చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది.